చంద్రముఖి కూల్. నువ్వు ఆవేశంలో ఉన్నావు, నిదానంగా ఆలోచించు. లేదు మహి, నేనిక్కడుంటే ఐశ్వర్యకి నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? యాక్చువల్లీ నువ్వు మాట్లాడుకో. చెప్పాల్సింది చంద్రముఖి. చెప్పు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఐశ్వర్య, నిజం ఐశ్వర్య, అసలు ఏం లేదు. చెప్పాల్సిన నిజం లేదా? నిజం అనేదే లేదా? ప్రమాణం చెయ్యి. పెద్దబాబు గారు, ఇప్పటికే సానా పొద్దుపోయింది, మీరు పడుకోండి. అన్ని పనులు అయిపోయా పార్వతి? ఏవైనా ఉంటే పొద్దున్నే లేసి చేసుకుంటాను, పడుకోండి. బాధలన్నీ మర్చిపోయినట్టే కనిపిస్తున్నావు. ఎన్ని కష్టాలొచ్చినా కలిసే ఉన్నాం, కలిసే తిన్నాం. ఇంతకంటే ఏం కావాలి పెద్దబాబు గారు? ఇక్కడెవ్వరికీ గొంతమ్మ కోరికలు లేవు. అందరూ అర్థం చేసుకునేటోళ్ళే, సర్దుకుపోయేటోళ్ళే. నిజమే పార్వతి. ఆస్తులు, అంతస్తులు, హోదా ఇవే మనిషిని ఒత్తిడిలోకి నెడతాయి. ఉన్న దాంట్లో తృప్తిగా మధ్యతరగతి జీవితాలే నయమనిపిస్తుంది. అదంతా మనిషి మంచితనం పెద్దబాబు గారు. మన మనసు ఎట్టా ఉంటుందో మనం కూడా అట్టాగే ఉంటాం. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఉన్నంతవరకు ఎంత పెద్ద కష్టం వచ్చినా అది తేలిగ్గానే ఉంటుందని అర్థమైంది పార్వతి. మహి, చంద్రముఖి, ఎక్కడున్నారు మీరు? మహి, చంద్రముఖి, ఆంటీ, వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఎవరమ్మా? మా ఆయన. నో 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 నో, ఇప్పుడు ఆయన ఇంకొకరు ఆయన. అదే మహి, చంద్రముఖి ఎక్కడున్నారు? మళ్ళీ మొదలు పెట్టావా? కర్మ, ఉన్న టెన్షన్కి నీదొకటి తోడు. సర్లేండి. మహి, మళ్ళీ ఏం మొదలెడుతుందో. టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండి చంద్రముఖి. ఆ నీలాంబర్ బెదిరింపులకు భయపడకు. తొందరపడి చెప్పలేదు. ఎంతవరకు ఆగిందంటే ఆలోచిస్తుందని అర్థం. నీలాంబరి చాలా డేంజరస్ మహి. తెలుసు. ఇప్పుడు దాని గురించి తను ఆలోచించుకునే పరిస్థితి తీసుకురావడానికే కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడున్నారా? ఇందాక నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఏంటి అలా చూస్తున్నారు? పాలు తాగు చంద్రముఖి. ఐశ్వర్య, ఎందుకిలా సతాయిస్తున్నావు? మీరు ఆగండి ఆంటీ. నేను హెల్ప్ చేస్తుంటే ఇబ్బంది పడుతున్నట్టు ఫీల్ అవుతున్నారే. నువ్వు పాలు తాగు చంద్రముఖి. నాకొద్దు ఐశ్వర్య. వద్దంటే ఒప్పుకోను. ఏ టైంలో ఏం తీసుకోవాలో అవే తీసుకోవాలి. నిన్ను సరిగ్గా చూసుకోకపోతే ఈ 4 రోజులు కూడా నన్ను మహి ఈ కంపెనీలో ఉండే షేర్స్ అన్నీ అమ్ముతున్నాను. నీలాంబరి, ఏం చేస్తున్నా? షేర్స్ అమ్మేస్తున్నావా? నాకు దారాదత్తం చేశాక నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటీ. ఇక్కడ పని చెయ్యడానికి వచ్చిన వాళ్ళు మీరు నాకు నచ్చజెప్పాలని చూడకండి. ఏమైందమ్మా నీకు? అత్తని పట్టుకుని పెద్ద పెద్ద మాట్లాడుతున్నావేంటి? ఆ బంధాలు బద్దలైపోయాయని చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? అమ్మా, అత్తని ఇంకొక మాట అన్నావంటే నేను ఊరుకునేది లేదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? కొట్టానట్టేనా? నా ఇంటికి రావడానికి ఎంత ధైర్యమే నీకు?
ఎస్ బావా, హార్ట్ ఫ్రెండ్. సర్లే వెళ్ళమన్నావు కదా, వెళ్ళిపోతున్నాను. ఏ నక్షత్ర ఆగు, నక్షత్ర ఆగు, ప్లీజ్ నాకు చెప్పు. నేను చెప్పను. నక్షత్ర ప్లీజ్ నా మాట విను. ఎవరు వంశీ? నా హార్ట్ ఫ్రెండ్ అమ్మా. ఫోటో నా మొబైల్ కి వాట్సాప్ వచ్చింది అత్తయ్య. ఇది చూపి. నాకు తెలుసండి మీకేమీ కాదని. ఆ తులసి మాత మిమ్మల్ని భూమిని ఏ ప్రాణాపాయం లేకుండా కాపాడింది. ప్లీజ్ గీత, అందరి ముందు తనని అల్లరి పాలు చేయొద్దు. మరి నీ జీవితం నవ్వుల పాలవచ్చా? నాకు సోనీకి సంబంధం ఏంటి? ఉంది. తను నిన్ను హరిని వేరు చేస్తోంది, మోసం చేస్తుంది. తనకు తగిన బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడం కోసం నిందేస్తావా? నింద కాదు, నిజం. అన్నయ్య, మధుకి ఎలా ఉంది? ప్రాణాలతో బయటపడేలా లేడమ్మా. దేనికండి ఇక్కడికి తీసుకొచ్చారు? మీరే నా రాధన్న నిజం. నేను నిజమే మాట్లాడుతున్నాను. మీరే నా రాధ. అవునా కాదా? మీ రాధని కాను, కాలేను. అదే మాట నా మీద ప్రమాణం చేసి చెప్పండి. బ్రహ్మ రాక్షసుడా, భేతాళుణ్ణి తేవడం అంత సులువు కాదు. కనుక నువ్వు వీటిని నీతో తీసుకెళ్ళు. ఇదేమీ సాధారణ శస్త్రం కాదు, మారక శక్తి కలది. ఆ భేతాళుడు ఏదో నెపంతో నిన్ను ప్రశ్నలు అడిగితే అప్పుడు నీకు కోపంలో వస్తుంది అసహనం. అప్పుడు ఈ శస్త్రాన్ని ఉపయోగించుకో. ఈ శస్త్రం నిన్ను విద్యుత్ వేగంతో ప్రేతస్థలి నుంచి బయటకు తీసుకొస్తుంది.